విజయవాడ వేదికగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యుద్ధాలు వద్దు శాంతి ముద్దు అనే అంశంపై సెమినార్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో యుద్ధాల వల్ల జరుగుతున్న నష్టాలు, యుద్ధాలతో ఏర్పడుతున్న సంక్షోభాలు తదితర అంశాలపై విద్యార్థులతో ఈ సెమినార్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో ఉంది. అసలు యుద్ధాలు ఎందుకు వద్దు అంటున్నారు, యుద్ధాలతో ఎదురవుతున్నటువంటి సంక్షోభాలు ఏంటి తదితర అంశాలన్నీ కూడా పలువురు ప్రముఖులు, విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడి తెలుసుకుందాం. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు అనే అంశం మీద సెమినార్ జరుగుతుంది. ముఖ్యంగా గత 5-6 రోజులుగా ఇజ్రాయిల్కి ఇరాన్కి పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసింది, ఇరాన్ కూడా ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. అలాగే గత సంవత్సరన్నర కాలంగా ఇజ్రాయిల్ గాజా అనే ప్రాంతం మీద దాడి చేస్తే సుమారు 60,000 మంది మరణించారు. ఈ 60,000 మందిలో సగం మందికి పైగా పిల్లలు, మహిళలే మరణించడం జరిగింది. ఇవాళ గాజా ప్రాంతంలో విద్యాలయాలు లేవు, మందులు లేవు, హాస్పిటల్స్ లేవు, మంచినీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ప్రారంభమై 3 ఏళ్ళు అయింది. కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడూ కూడా ప్రపంచ ప్రజలకి, ఆ దేశ ప్రజలకు నష్టం కలిగించే అంశం. యుద్ధం జరిగిన తర్వాత గెలిచిన దేశం సంతోషంగా ఉండదు, ఓడిన దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇద్దరు కూడా ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతారు. ముఖ్యంగా అప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భారతదేశానికి కూడా నష్టం కలిగించేటటువంటి అంశం. ఇవాళ భారతదేశానికి ఆయిల్ సరఫరాలు రావాలంటే హిర్మోజ్ జలసంధి అని అందులోంచి ఆయిల్ వాడలు రావాలి మన దేశానికి. ఇప్పుడు ఆ హిర్మోజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ భావిస్తూ ఉంది. అందుకని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, ఇతర G7 దేశాలు కూడా చొరవ తీసుకుని యుద్ధాన్ని నిలుపుదల చేయాలి. ముఖ్యంగా గాజా మీద జరుగుతున్నటువంటి మారణకాండని నిలుపుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి తీర్మానాలు చేయబడతా ఉన్నాయి. వాస్తవంగా భారతదేశం ఈ విషయంలో చొరవ చూపిస్తుందని మనం భావించాం. ఎందుకంటే మోడీ గారు తను విశ్వగురువు అని భావిస్తున్నాడు. కానీ చాలా దుర్మార్గంగా ఒక వారం క్రితం ఐక్యరాజ్య సమితిలో యుద్ధం ఆపేయాలని, గాజా మీద దాడులు ఆపేయాలని తీర్మానం వస్తే భారతదేశం ఆ తీర్మానానికి అనుకూలం 145 దేశాల తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసినాయి యుద్ధం ఆపేయాలని. కానీ భారతదేశం ఓటింగ్కి హాజరు కాకుండా తప్పించుకుంది, అంటే అమెరికాకు అనుకూలంగా. కానీ ఇప్పటికైనా భారత ప్రభుత్వం తన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి. యుద్ధాలు ఆపే విధంగా భారత ప్రభుత్వం తన దౌత్యాన్ని కూడా ఉపయోగించాలని కోరుతుంది. ఓకే, యుద్ధం వద్దు శాంతి కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తరఫున సెమినార్ పెట్టడం చాలా సంతోషకరం. ఈరోజు యుద్ధాలు సంపదని, మానవ శక్తిని, మానవ మేధస్సుని వినాశనం చేస్తున్నాయి. మనందరూ తెలుసు, 2వ ప్రపంచ యుద్ధంలోనే 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారు, ఆహుతికి గురయ్యారు. అట్లానే అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఇంకొక 7-8 కోట్ల మంది చనిపోయారు. ఎంత విలువైనటువంటి సంపద, జ్ఞానం అంతా కూడా నాశనం అయిపోతుంది. మోడర్న్గా ప్రపంచం ఎంత మారిన తర్వాత ఆ జ్ఞానాన్ని, ఆ తెలివితేటల్ని, ఆ సంపదని మానవాళి అభివృద్ధికి ఉపయోగించగలిగిన వినాశనానికి ఉపయోగించకూడదని చెప్పి ఎస్ఎఫ్ఐ భావిస్తుంది. ఎస్ఎఫ్ఐ భావిస్తున్నట్టుగా రష్యాలాగా గతంలో, ఈరోజు చైనా లాగా ప్రతి వాళ్ళకి చదువు, ప్రతి వాళ్ళకి ఉద్యోగం, ప్రతి వాళ్ళకి ఇల్లు, ప్రతి వాళ్ళకి సుఖమైనటువంటి సంతోషకరమైన ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ స్థితి, హ్యాపీగా చనిపోయే పుట్టుక ఎంత సంతోషంగా ఉంటుందో చనిపోవటం కూడా అంత సంతోషంగా ఉండగలిగిన వాతావరణం కలిగించగలిగినది సోషలిస్ట్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థను సాధించుకోవడం ద్వారా ఈ యుద్ధాలను కూడా లేకుండా చేసుకోవచ్చు. మానవాళి మస్తిష్కం నుంచి యుద్ధం పోవాలంటే అందరి మస్తిష్కాల్లో ఎస్ఎఫ్ఐ భావజాలం రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. అనేక యుద్ధాల్లో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో మరి 60,000కు పైగా అమాయక ప్రజలు చనిపోయినటువంటి పరిస్థితి. అందులో 50% మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటే, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు చాలామంది అనాథులైనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు పాలస్తీనాని చాలా దయనీయమైన పరిస్థితిలో కనీసం తిండి, మంచినీళ్ళు కూడా అందేటువంటి పరిస్థితి లేదు. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి యుద్ధ వాతావరణాలు ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలోనూ మంచిది కాదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ కోరుకునేది శాంతి ఉండాలని చెప్పి, యుద్ధంతో ఏది సమస్య పరిష్కారం కాదు.
కాబట్టి శాంతిగా మనం ఈ సమస్యలు ఏదైనా పరిష్కరించుకునే దానికోసం ఉండాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా మాకు చెప్తాం. ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు కేరళ కోచికోడ్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎస్ఎఫ్ఐ నాయకత్వం కానీ కొన్ని తీర్మానాలు చేస్తూ ఉంది. అందులో ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని ఆపాలని చెప్పి పాలస్తీనాకు సపోర్ట్గా ఈరోజు ఈ సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచంలో యుద్ధాలను ప్రోత్సహించడంలో అమెరికా దేశం ప్రధాన ప్రాధాన్యం ఉంది. పాలస్తీనా అనేటువంటి ఒక చిన్న దేశాన్ని ఇజ్రాయెల్ అనేటువంటి ఒక పెద్ద యుద్ధం సామాగ్రి సైన్యం కలిగినటువంటి దేశం దాడులు చేస్తుంటే ఇది యుద్ధం కూడా అనకూడదు. ఒక దేశం మీద మరొక దేశం దాడికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నా సరే అమెరికా దాన్ని ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఖనిజాలు ఆ సంపద ఉందో ఆ సంపద కోసం ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. ఈ పాలస్తీనా అనేటువంటి ఒక చిన్న కంట్రీని కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి సైన్యం అనేక ఇబ్బందులు పడుతున్నా కనీసం యుద్ధం జరుగుతుంది అంటే యుద్ధ నీతులు ఉంటాయి. ఈ దేశం మీద స్కూల్స్ మీద హాస్పిటల్ మీద దాడి చేయకూడదు, ఈ సమయానికి యుద్ధం ఆపేయాలి, ఈ సమయంలో యుద్ధం చేయాలనేటువంటి యుద్ధ నీతి అయినా సరే ఉండిద్ది. కానీ ఈరోజు ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం స్కూల్స్ని టార్గెట్ చేసుకుంటూ హాస్పిటల్లో ఎవరైతే ఆ యుద్ధంలో గాయాలకు పాలయ్యారో అలాంటి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల మీద కూడా యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత ఘోరంగా పాఠశాలల్లో చదువుకునేటువంటి చిన్నపిల్లల మీద ఈరోజు యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ యుద్ధాన్ని ఖండించాలి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ప్రభుత్వం కూడా ఈ యుద్ధాన్ని ఆపేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి. ఇది ప్రపంచ శాంతిని కోరుకోవాల్సినటువంటి అవసరం ప్రపంచంలో ఉన్నటువంటి పౌరులందరి మీద కూడా ఉంది. ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా విద్యార్థి లోకానికి ఒకటే పిలిపిస్తున్నాం. ఈరోజు యుద్ధం జరుగుతుంది అంటే అక్కడేదో సెలబ్రేషన్ జరుగుతుందనేది కాదు. యుద్ధం జరుగుతున్న ప్రతి చోట కూడా వేల మంది ప్రజలు కోట్ల మంది ఆస్తి నష్టం కోట్లాది ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ యుద్ధం ఆపపోతే భవిష్యత్తులో సంక్షోభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రపంచ యుద్ధాలు ఆగితేనే దేశం ప్రశాంతంగా ఉండిద్ది, ప్రపంచం ప్రశాంతంగా ఉండిద్ది అని మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి ఆ పదంలో యువత కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. నా పేరు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యుద్ధం వద్దు అనే పేరుతో ఈరోజు విజయవాడ నగరంలో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రెండు దేశాలు యుద్ధం చేసుకునేటప్పుడు ధన ప్రాణ నష్టం సామాన్యులకే ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఒక దేశం మరో దేశం మీద పడి అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని నాశనం చేస్తుంటే ఈ దేశ విద్యార్థులుగా ఈరోజు సంఘీభావంగా ఆ ప్రజలకి మేము ఈ సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 600 రోజులుగా పాలస్తీనా పైన ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమం దాంట్లో బలైన 60,000 మంది విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యుద్ధం ఆపాలి. ఈరోజు గత 4 రోజుల నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మరో భీకరమైన యుద్ధం జరిగింది. దీంట్లో కూడా విద్యార్థులు, మహిళలు, చిన్నపిల్లలే బలైపోతూ ఉన్నారు. ఖచ్చితంగా అమెరికా సామ్రాజ్యవాద కాంక్షకి సాధారణమైన ప్రజలు బలవుతూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ సంఘటనలపైన ముందుకి రావాలి, యుద్ధం ఆపేదానికి చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో కూడా దౌత్యపరమైన హక్కులు కాపాడుకునే విధంగా భారతదేశం యుద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కూడా నిలబడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇటు రష్యా, ఉక్రెయిన్ కానీ, ఇటు నైజీరియాలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒక 2 రోజుల క్రితం కొట్టుకున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈరోజు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు ఆపాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుతుంది. అందులో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభలు ఈ నెల 27 నుంచి 30 వరకు కేరళలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన తీర్మానాలు కూడా మేము చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాలి. అదేవిధంగా యుద్ధాన్ని
వ్యతిరేకంగా ఈ దేశంలో విద్యార్థులు పెద్ద ఎత్తున కదలాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.